నాగాలంక మా ఊరండి. అక్కడ నుండి సిఎన్జి ఉత్పత్తి అవుతుంది. దాని ధర పెంచడం ఏంటండి? రాజమండ్రిలో సిఎన్జి వస్తుంది. అప్పుడు ఏమైపోయాడు? మోడీ గారి గవర్నమెంట్ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మేము చెప్పామా? 20 రోజుల్లోనే 3 సార్లు పెంచారు గ్యాస్ ధర. ఆల్రెడీ ఆంధ్రాలో ఫ్రీ బస్సులు ఉన్నాయి. మేమేం చేయాలి ఆటో వాళ్ళు? ఇది పెద్ద డ్రామా అన్నాడు, పొలిటికల్ డ్రామా అన్నమాట. అసలు నేనైతే చావాలా బతకాలో నాకు అర్థం కావట్లేదండి. పొల్యూషన్ ఉండకూడదని సిఎన్జికి మారమన్నారు. 50 రూపాయలు పెట్రోల్ రేటు ఉన్నప్పుడు 14 రూపాయలకి సిఎన్జి వస్తుంది, మారమన్నారు. మారాము. వాడు గవర్నమెంట్ని అడగడు, వాడు ఇష్టం వచ్చినాడు పెంచుకు తంగుతాడు. మొన్న 6 రూపాయలు పెంచాడు. ఏది గవర్నమెంట్ పెంచక ముందే 90 రూపాయల నుండి 96 రూపాయలు చేశాడు. అయినా ఇది మన లోకల్ మేడ్. ఇదేదే ఇక్కడ ఇప్పుడు సిఎన్జి అనేది మన రాజమండ్రి నుండి నాగాలంకలో వస్తుంది. నాగాలంకన్నా దిగుతాలోగా ఆడే మెగా గ్యాస్ అని పెట్టుకున్నాడు. రాజమండ్రి వచ్చేటప్పుడు బీజీఎల్ అని భాగ్యనగర్ గ్యాస్ అని పెట్టుకున్నాడు. ఆడు మొన్న 90 రూపాయలు ఉండేది. ఈ వారు వచ్చినాక ఆడు ఇష్టం వచ్చినట్టు 6 రూపాయలు పెంచిపారు. అప్పుడు ఏమైపోయాడు? మోడీ గారి గవర్నమెంట్ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మేము చెప్పామా? ఎందుకు పెంచావు నన్ను అడగలేకపోయారండి. వాళ్ళ పెంచేసాం 2 రూపాయలు అంటే ఏంటది? ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు ఇచ్చిపాడు. మా మేము 500 కూడా మాకు కూలి రావట్లేదు. వీళ్ళు పెంచుకు తగ్గితే మేము ఎలా బతకాలి? ఆతులకి రోడ్డు మీద కంచాలు పెట్టుకోవడమే అడుక్కు వీళ్ళు అలా పెంచుకుంటే అన్నాను. నాయుడు గారు ఏమన్నారు? నేను పెంచను అది ఇది అన్నాడు. మోడీ గారు ఏమన్నా మేడ్ ఇన్ ఇండియా అన్నాడు. ఏంటిది? అసలు ఒక్క 20 రోజుల్లోనే 3 సార్లు పెంచారు గ్యాస్ ధర. ఆల్రెడీ ఆంధ్రాలో ఫ్రీ బస్సులు ఉన్నాయి. మేమేం చేయాలి ఆటో వాళ్ళు? అడుగుండి అసలు ఎవడెక్కట్లా. అసలు 14 రూపాయలు గ్యాస్ ధర ఉంది, 50 రూపాయలు పెట్రోల్ ఉంది. మారమన్నారు. మేము మారిన కాండి ఆల్రెడీ పెట్రోల్కి సమానంగా పెంచేశారు. తేడా ఏం లేదు. ఒక్క రూపాయి తేడా. ఆ 1 రూపాయి ఏమొస్తుంది మాకు? ఈ రేట్లు పెరగడానికి జగన్ కారణం చంద్రబాబు గారు నిజంగా ఈ రేట్లు పెరగడానికి జగన్ సంబంధం ఉందా? ఏమండి అసలు జగన్ గారు కారణం కాదు. జగన్ గారి కారణం ఏంటి? జగన్ గారికి పెంచడానికి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు ట్రంప్ గారు ఇరాన్తో యుద్ధం చేస్తున్నాడు. దానికి జగన్ తీసుకెళ్ళి పిచ్చి భ్రమ అన్నమాట. వీళ్ళు నాయకులు కదా. ఆ జగన్ గాడు వెళ్ళి ట్రంప్కి ఇరాన్ గాడికి గొడవ పెట్టాడండి. జగన్ గాడు ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసేయమట్టగా వీళ్ళు రేట్లు పెంచేది. ఇది పెద్ద డ్రామా అన్నాడు, పొలిటికల్ డ్రామా అన్నమాట. పెరుగుద్ది. నాయుడు గారు ఉంటే అలాగే పెరుగుద్ది. నాయుడు గారు రేపొద్దున ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తానన్నాడు, ప్రైవేటు పరం చేస్తున్నాడు. రేపొద్దు ఆర్టీసీ మొత్తం ప్రైవేటు పరమే. ఏంటంటే పిల్లి ఏమనుకుంటుంది? ఆ పాలు తాగుతుందని ఎవడు చూడలేదు అనుకుంటుంది. నాయుడు గారి భ్రమ అన్నమాట. ప్రజలు గమనిస్తున్నారు. మా పరిస్థితి ఇంటికి ఒక రోజుకి 500 తీసుకెళ్ళాడు. ఇవాళ 200 క్వార్టర్ 250 రూపాయలు కూడా ఇంటికి ఇవ్వట్లే. ఏది చంద్రబాబు నాయుడు గారి దయ వలన. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టారు కదా, ఎవడెక్కట్లా మా ఆటోలు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చిన్న వలన ఆటో కార్మికులు వాళ్ళు నిజంగా వాళ్ళ కూలి కూడా వాళ్ళకి రావట్లా. మా ఆటో ఎక్కట్లా. అసలు ఫ్రీ బస్సులు ఇవ్వటం వలన ఏమవుతుంది? ఆడవాళ్ళు ఏమన్నా మేము గొప్పగా చెప్పుకుంటున్నారేంటి? చెప్పుకోవట్లా. అది ఇవాళ ఇప్పుడు నేనే ఉన్నా.
పెట్రోల్ బండి తోలేవాడిని 50 రూపాయలు పెట్రోల్ రా బాబు 14 రూపాయలు సిఎన్జి వస్తుంది మారండి అన్నారు మారాము. ఇవాళ పెట్రోల్తో పాటు ₹1 అటు ఇటుగా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ విషయం మాత్రం మీరు హైలైట్ చేయండి. ఇప్పుడు ట్రంప్కి ఇరాన్కి యుద్ధం వచ్చిందండి, పెట్రోల్ గ్యాస్ పెరగాల ఓకే, కానీ ఇది మనమేడు కదా సిఎన్జి. ఆ రాజమండ్రి వారంలో పుట్టుతుంది ఒకటి, మన ఆగలంగా పుడుతుంది. ఇది గ్యాస్ పెంచడం ఏంటి సిఎన్జి? రేట్లు పెంచుతాం. ఇప్పుడు మన ఆంధ్రాలో ఈ గ్యాస్ వస్తుంది, ఇది పెంచడం ఏంటంటే అంటే వాళ్ళు కార్పొరేట్ సంస్థలు దాసం అయిపోయారు అన్నమాట. అది అసలు నేనైతే చావాలా బతకాలో నాకు అర్థం కావట్లేదండి. అర్థమైందా? నాకు 61 సంవత్సరం, నాకు పెన్షన్ కూడా రాయలే. వీళ్ళు రాయరు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానంటున్నారు నాయుడు గారు. నాకు 61 రాయరు. ఎవరికి చెప్పుకోవాలి? సచివాలయాలు ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి సచివాలయాలు? ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఎక్కితే డబ్బులు అడుగుతారు. డబ్బులు లేని ప్రభుత్వం ఉన్నారు మరి. డబ్బులు లేని చిచ్చే దారుణం అండి ఇది, చాలా దారుణం. నేనైతే మాత్రం ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఏంటంటే, బస్ ఫ్రీ అంటే ఇప్పుడు ఆటోలకి కనీసం ఏ ఊరికి ఆ ఊరు కొన్ని వందల ఆటోలు ఉన్నాయి, దీని మీద ఫీడింగ్ బతుకుతున్నారు. వాళ్ళ పట్టుకొట్టడం ఏంటంటే ఇది చాలా దారుణం అండి ఇది. అసలు ఇంకో విషయం ఏంటంటే సిఎన్జి గ్యాస్ ధర పెంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే బయట నుండి వచ్చే సిఎన్జి పెంచుకో, మన తయారీ ఇక్కడ మన రాష్ట్రం నాగాలంక మా ఊరండి, అక్కడ నుండి సిఎన్జి ఉత్పత్తి అవుతుంది. దాని ధర పెంచడం ఏంటండి? రాజమండ్రిలో సిఎన్జి వస్తుంది, దాని ధర పెంచడం ఏంటి?